ఎన్డీఏ కూడా ప్రభుత్వంలోకి వచ్చేసి సంవత్సర కాలం అయిందండి. ఆ. ఈ సంవత్సర కాలంలో ఉన్న పాలన బాగుందా, లేదంటే గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ పాలన బాగుందా? ఈ సంవత్సరంలో పాలన బాగుందండి. ఎన్డీఏ ప్రభుత్వం పాలన మాకు బాగుంది. గత 5 సంవత్సరాలు మాకు ఏమీ చేయలేదు. ఈ తూర్పుగోదావరి జిల్లా మా సామలకోట నుంచి యామగిరి వరకు గుంతలైన రోడ్డు. ఆ రోడ్డు కూడా నెగ్గిన వెంటనే ఈ సంవత్సరం పాలనలో వేశారు. గుంతల రోడ్డు లేకుండా శుభ్రంగా చేశారు. ఇప్పుడు అమరావతి ఒక దిక్కునే ఉంటే బాగుంటుందా, లేకపోతే 3 దిక్కుల్లో ఉంటే బాగుంటుందా మీ ఉద్దేశం ప్రకారం? నా ఉద్దేశం ప్రకారం అమరావతి ఓదిపులు ఉంటే బాగుంటది, అభివృద్ధి అవుతుంది. మొత్తం మన రాజధానికి సెంటర్ పాయింట్ అది, అభివృద్ధికి బాగుంటుందని ఒక దిక్కున ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలం అయింది. సంవత్సరంలో బాగుందా, అంతకుముందు వైసీపీ ప్రభుత్వం బాగుందా? రామకృష్ణ గారి పరిపాలన బాగుందమ్మా. మీకు పింఛన్లు గట్రా అన్ని బాగానే ఉంది బాబు. ఇప్పుడు అమరావతి ఒక దిక్కున ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు, లేకపోతే 3 దిక్కులు ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? ఓ దిక్కున ఉంటేనే బాగుంటుందమ్మా. నా పేరు నల్లమిల్లి వీరయ్యమ్మ. మాది కొప్పవరం గ్రామం. 3 రాజధానుల కన్నా అమరావతి రాజధాని అయితేనే బాగుంటుంది రాబోయే తరానికి. అంతమంది రైతులు స్వచ్ఛందంగా ఇచ్చి మనకి డెవలప్మెంట్ బాగుండాలని, పిల్లల భవిష్యత్తు రాబోయే తరానికి పిల్లల భవిష్యత్తు బాగుండాలని, ఒకే ఏకైక రాజధాని అమరావతే కావాలని అందరూ కోరుకున్నాము. అందుకే కూటమి ప్రభుత్వానికి గెలిపించుకున్నాము. అమరావతి రాజధాని బాగుండటం వల్ల రాబోయే తరానికి కూడా భావితరాలకి బాగుంటుంది. ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం బాగుందండి, లేకపోతే జగన్ గారి పరిపాలన బాగుంది? ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే బాగుందండి. ఈ రోడ్లు అసలు ఎక్కడ గోతులు అక్కడే ఉన్నాయండి. గత 5 సంవత్సరాల్లోనూ వచ్చిన ఈ సంవత్సరం కాకుండానే అన్ని రోడ్లు కూడా తలతలా మెరిసిపోతూ ఏ పక్కకి వెళ్ళాలన్నా ఇబ్బంది లేకుండా ఉందండి. ఇదివరకు ఏ పక్కకి వెళ్ళాలన్నా గోతులతో ఎక్కడ పడిపోతామో, యాక్సిడెంట్లు అవుతాయో అని భయం వేసేది.